ఆమె ఏజ్ వచ్చేసి ఒక 65 అబౌవ్ ఉంటుంది సార్. ఆమె క్యాన్సర్, పుత్తిగడ్డలో క్యాన్సర్ గడ్డ ఉంది. ఇదే హైదరాబాద్ తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆమెకు ఒక 6-7 lakhs ఖర్చు అయింది. ఖర్చు అయిన తర్వాత ఇది ఆపరేషన్ చేయాలి, తీసేయాలి, ఖర్చు అయిన తర్వాత చెప్పారు వాళ్ళు గడ్డ తొలగించాలి, దీనికి మళ్ళీ కొంత అమౌంట్ అవుతుంది, మీరు వచ్చేసి కౌంటర్ అమౌంట్ కట్టని చెప్పారు. సరే వాళ్ళ బాబు ఇంతైనా సరే మా తల్లిని బతికించుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ 2 lakhs కట్టారు. కట్టిన తర్వాత ఈయన ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో ఆపరేషన్ టైంలో వాళ్ళకి ఓవర్ బ్లీడింగ్ అయింది, కట్ చేశారు, వదిలేశారు. ఆమె కోమలికి వెళ్ళిపోయింది. కోమలికి వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ ఏం చేశాడు, ఇక చనిపోయింది చెప్పి చెప్పడం జరిగింది. చెప్తే చూస్తే మళ్ళీ వేరే పక్కన చూస్తారు, ఇట్లా అంటే కుట్లేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ కుట్లేయాల్సిన అవసరం, ఖర్చు వేస్తూ, దారం వేస్తూ, టైం వేస్తూ ఇచ్చేయండి. ఎందుకంటే అది అమౌంట్ పేడ్ అయిపోయింది కాబట్టి. వాళ్ళ బాబు తెలిసి, బాబు మీ అమ్మ క్లోజ్, దయచేసి తీసుకెళ్ళండి, మీరు తీసుకెళ్లి మీ కార్యక్రమం చేసుకోకూడదని చెప్పారు. వాళ్ళ డెత్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. తీసుకొని ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఊళ్ళో కొంతమంది ఆరోగ్యంతో చెక్ చేయించారు, ఎందుకని మంచిది. చెక్ చేస్తే నాడి లైట్ ఉంది, అయ్యా మీ మదర్ ఇంకా బతికే ఉంది, కాబట్టి కోమలి పోయింది అని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు చిన్న చిన్న ఆరోగ్యంతో వాళ్ళతో చూపించడం జరిగింది. చూసిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఎలాంటి ఇంప్లిమెంట్ రాలేదు, వీటి మాత్రం కంటిన్యూ అయితే స్లోగా. సో ఆమె విలేజ్ మా పక్కన పుట్టిల్లు అనమాట, ఆమె పుట్టిన మా పక్క విలేజ్ లో వాళ్ళు పుట్టిన వాళ్ళు వచ్చారు. అయ్యా మీ ఫాదర్ వాళ్ళు పసులు పోసేవాళ్ళు, దయచేసి అలాంటి ఏదైనా చేయాల్సి ఉంటే మా ఆమె కూడా కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది, మీకు తెలుసు కదా రండి అని చెప్పారు. అయ్యా పసులు అయితే సరే పోదామండి, పసులు అయితే లేదు, వేరే ప్రొడక్ట్ నా దగ్గర ఉంది, వెళ్ళామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆమె కోమలికి వెళ్ళిపోయింది. కోమలికి వెళ్ళిపోయి అక్కడ చూపు లేవు, 1.5 month అయింది, ఫుడ్ లేదు, పాటలు లేదు సార్, అలాగే ఉండిపోయినాను. అలాంటి ఆమెకి నేను అక్కడికి చూసిన తర్వాత నేను పరిచయం అయిపోయాను. అసలు దీనికి రికవర్ అవుతుందా? ఒకటి చెప్పాను సార్, నేను నా దగ్గర ప్రొడక్ట్ వాడలేదు, మీరు ఈ మెయిన్ నో గ్యారంటీ, బతకొచ్చు బతుకోవచ్చు. సో తర్వాత మళ్ళీ మమ్మల్ని బదనాలు చేయద్దండి, దయచేసి ప్రయత్నం చేద్దామని చెప్పి నేను పైపు తెప్పించి వాటర్ లెవెల్ పైపు ముక్కుల పైపు పెట్టేసి మన క్యాప్సూల్ క్యాప్సూల్స్ వాటర్లు మిక్స్ చేసి ముక్కు ధర పోయడం జరిగింది. వాళ్ళు వాళ్ళ పెద్ద బాగా ఇల్లు కట్టుకున్నాడు, పెద్దగా 10 lakhs 50 lakhs పెట్టి. ఆ గృహప్రవేశం కోసం అందరు బంధువులు చెప్పాడు, కార్డ్స్ కొట్టించాడు. ఈమె ఏం చనిపోతుంది, ఈ రోజు చనిపోతుంది చెప్పి పేరు చేశాడండి. వాళ్ళ బంధువులు చూసి వెళ్తున్నారు. ఈ యొక్క మన క్యాప్సూల్స్ రెగ్యులర్ 10 days పోశారు. 10 days తర్వాత ఆమె కళ్ళు తెరిచింది. అంటే ఎటువంటి కదలిక లేవు, ఓన్లీ కళ్ళు తెరిచి చూసింది. చూస్తే వాళ్ళు ఇమీడియట్ నాకు ఫోన్ చేశారు, అయ్యా మీరేమో తెచ్చిపోసారు, మా ఆమె కళ్ళు తెచ్చింది, బాగుంది, ఒకసారి రండి అన్నారు. ఏం కదా నేను కొద్దిగా మళ్ళీ ఒక క్యాప్సూల్ పెంచామని చెప్పాను. దగ్గరికి తెలియలేదు, క్యాప్సూల్ పెంచండి అని చెప్పాను. మీరు రండి, ఏం కాదు పెంచండి, దయచేసి నా మాట వినండి, ఒక క్యాప్సూల్ పెంచామని చెప్పాను. సో వాళ్ళు అప్పటికి మార్నింగ్ టు డైరెక్ట్ గా స్టార్టింగ్ నుంచే 2 to 8 ఇచ్చారు, ఉదయం టు మార్నింగ్ టు ఈవినింగ్ టు, అంటే 4 క్యాప్సూల్ పర్ డే. మళ్ళీ ఒక క్యాప్సూల్ పెంచారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 20 days అయింది. లైట్ గా ఆమె కదలికలు, ఆ పైప్ ద్వారానే కొంచెం జ్యూసు వాటర్ పోయించేవాళ్ళు. ఆ తర్వాత స్లోగా ఆమె మాట్లాడడం స్టార్ట్ చేసింది. పైప్ తీసేసాను నేనే వెళ్ళి. ఆ తర్వాత లిక్విడ్ ఆహారం ఇవ్వడం జరిగింది, అంటే కొబ్బరి వాటర్ కానీ, తర్వాత రాగ జ్యూస్ కానీ, ఇలాంటి లిక్విడ్ ఆహారం ఇచ్చాము. 20 days తర్వాత నాకు ఆకలి అవుతుంది, ఇది నాకు వద్దన్నా కావాలని చెప్పింది. సో ఆమె అన్నం తిరిగింది. ఫస్ట్ ఇడ్లీ పెట్టాము, ఆ తర్వాత చిన్న చిన్న జ్యూస్ ఇచ్చాము. ప్రజెంట్ గా ఇప్పుడు వచ్చేసి హ్యాపీగా ఉంది. ఆమె మళ్ళీ నేను చనిపోయిన ఉద్దేశంతో వాళ్ళు ఏదైతే దేవుళ్ళు ఉన్నారో తిరుపతి, శ్రీశైలం వగైరా వగైరా అన్ని కాళేశ్వరం తిరిగి వచ్చారు. సో ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఆమె చనిపోతుంది వాళ్ళ బంధువులను చూసిన వాళ్ళు మళ్ళీ వచ్చారు, మళ్ళీ ఎలా బతికింది. ఇట్లా చాలా వండర్ఫుల్. క్యాన్సర్ ఆ గడ్డ కరిగిపోయింది, గిల్లి బ్రేక్ అయిపోయింది, ఇలాంటి ప్రాబ్లం లేదు. మళ్ళీ అదే డాక్టర్కి వెళ్ళి చూసామని చెప్పారు, ఎక్కడికి హైదరాబాద్. సో అయితే మీకు ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు, తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. అంటే డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ దగ్గరికి మళ్ళీ తీసుకెళ్ళమని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు చూడాలి, వాళ్ళ వాల్యూ అంటే వాళ్ళకి తెలియని ఉద్దేశంతో నేను పంపించాను తప్ప మీకు ఏదో వాళ్ళు ఏమో చేశారు కాదు. జస్ట్ మీరు వెళ్ళి చెక్ చేయించుకుని రండి అని చెప్పారు. డెత్ సర్టిఫికేట్ ఏ డాక్టర్ ఇచ్చాడో అదే డాక్టర్ మళ్ళీ పోవడం జరిగింది, చూడడం జరిగింది. చూసిన తర్వాత డాక్టర్ మిరాకిల్ పరిశీలన అయిపోయినాడు. పరిశీలన అయిపోయి ఏం ఆడారంటే మన బిఆర్ చూపించడం జరిగింది. వాళ్ళ అబ్బాయి చూసిన తర్వాత కొన్ని లక్షలు ఇస్తే కూడా చెప్తారు, బూత్ తెచ్చి వచ్చాడు డాక్టర్. మీ మాటని మా మొదటి పూర్తి చేసింటే ఈ రోజు నేను తల్లి కోల్పోయేవాడిని. అంటే ఎంత ఫ్రాడ్ ఉంది ఒకసారి మీరు ఆలోచించండి సార్. ఇలాంటి టెస్ట్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి సార్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ లో ఈ మధ్య రీసెంట్ గా ఒక 1 month బ్యాక్
16-17 సంవత్సరాల బాబు. ఆ బాబు పుట్టుక నుంచి మాటలు లేవు. ఇంతకుముందు ఇంతకు ఇచ్చాము, అది వేరే. ఈ థర్డ్ పర్సన్ ఇది 15 సంవత్సరాల బాబు పుట్టుక నుంచి మాటలు లేవు. ఆ బాబుకి ఏదైనా అవసరంగా సైకిల్ చేయాల్సింది తప్ప ఏం కదలిక లేదు. ఉన్న చోటి కూర్చున్నాడు, మంచం. అలాంటి వ్యక్తికి మన డిఆర్ కూడా ఇచ్చాము. ధారాళంగా మాట్లాడుతున్నాడు, భోజేస్తున్నాడు. మీకు అవసరమైతే ఆ బాబుని రేపు మీటింగ్ లో కూడా ఎక్కడ మన ప్రోగ్రామ్ వస్తే మీటింగ్ తీసుకొస్తాం. ఎందుకంటే ఈరోజు వాళ్ళ మదర్కు ఉన్న సంతోషం చెప్పలేదు, అంత లేదు. డైలీ ఫోన్ చేశారు, సార్ మీకున్న మాట నేను మా బాబుతో మాట్లాడుతున్నా, మా బాబు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు, బాబుతో ఫోన్ చేపిస్తుంది. అంటే డాక్టర్స్ ఏం చెప్పారు, ఈ బాబు ఒక బాబు వచ్చేసి 6 years, ఒక బాబు 8 years. వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళంతా ముందు ఈ బాబు రీసెంట్ చేశారు. ఈ ముగ్గురిని టీవీ ఛానల్ పట్టుకోవాలి. అదే సార్, నెక్స్ట్ నారాయణ విషయం మాట్లాడాము. నెక్స్ట్ ఆ పిల్లలు లైవ్ లో పెట్టి చేద్దామని చెప్పి తల్లిదండ్రులు పిలుచుకొని రావాలి, వాళ్ళ పేరెంట్స్. థ్యాంక్ యూ సార్. ఆమె ఏజ్ వచ్చేసి ఒక 65 అబౌవ్ ఉంటుంది సార్. ఆమె క్యాన్సర్, కొద్దిగడ్డలో క్యాన్సర్ గడ్డ ఉంది. ఇదే హైదరాబాద్ తీసుకొస్తే ఆమెకు ఒక 6-7 lakhs ఖర్చు అయింది. ఖర్చు అయిన తర్వాత ఇది ఆపరేషన్ చేయాలి, తీసేయాలి. ఖర్చు అయిన తర్వాత చెప్పారు వాళ్ళు, గడ్డ తొలగించాలి, దీనికి మళ్ళీ కొంత అమౌంట్ అవుతుంది, మీరు వచ్చేసి కౌంటర్ అమౌంట్ కట్టని చెప్పారు. సరే వాళ్ళ బాబు ఈ విధంగా సరే మా తల్లిని బ్రతికించుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ 2 lakhs కట్టారు. కట్టిన తర్వాత ఆయన ఆపరేషన్ తీసుకెళ్లిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో ఆపరేషన్ టైంలో వాళ్ళకి ఓవర్ బ్లీడింగ్ అయ్యింది, కట్ చేశారు, వదిలేశారు. ఆమె కోమలికి వెళ్ళిపోయింది. కోమలికి వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ ఏం చేశాడు, ఇక చనిపోయింది చెప్పి చెప్పడం జరిగింది. చెప్తే చూస్తే మరి మీరు పక్కన చూస్తారు, ఇట్లా అంటే కుట్లేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ కుట్లేయాల్సిన అవసరం, ఖర్చు వేస్తూ, దారం వేస్తూ, టైం వేస్తూ ఇచ్చేయండి. ఎందుకంటే అది అమౌంట్ పేడ్ అయిపోయింది కాబట్టి. వాళ్ళ బాబు పిలిచి, బాబు మీ అమ్మ క్లోజ్, దయచేసి తీసుకెళ్ళండి, మీరు తీసుకెళ్ళి మీ కార్యక్రమం చేసుకోకూడదని చెప్పారు. వాళ్ళ డెసర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. తీసుకొని ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఊళ్ళో కొంతమంది ఆరోగ్యంతో చెక్ చేయించారు, ఎందుకని మంచిది. చెక్ చేస్తే నాడి లైట్ ఉంది, అయ్యా మీ మదర్ ఇంకా బతికే ఉంది, కాబట్టి కోమలి పోయింది అని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు చిన్న ఆరోగ్యంతో వాళ్ళతో చూపించడం జరిగింది. చూసిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఎలాంటి ఇంప్లిమెంట్ రాలేదు, వీటి మాత్రం కంటిన్యూ అయితే స్లోగా. సో ఆమె విలేజ్ మా పక్కన పుట్టిల్లు అనమాట, ఆమె పుట్టిన మా పక్క విలేజ్ లో ఉంది. వాళ్ళు పుట్టిన వాళ్ళు వచ్చారు, అయ్యా మీ ఫాదర్ వాళ్ళు పసులు పోసిన వాళ్ళు, దయచేసి అలాంటి ఏదైనా చేయాల్సి ఉంటే మా ఆమె కూడా కొద్దిగా హెల్ప్ చేస్తే బాగుంటుంది, మీకు తెలుసు కదా రండి అని చెప్పాను. అయ్యా పశువులు అయితే సరే పోదామండి, పశువులు అయితే లేదు, వేరే ప్రోగ్రాం నా దగ్గర ఉంది, వెళ్ళమని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆమె కోమలికి వెళ్ళిపోయింది. కోమలికి వెళ్ళిపోయి అక్కడ చూపు లేవు, 1.5 month అయింది, ఫుడ్ లేదు, వాటర్ లేదు సార్, అలాగే ఉండిపోయాను. అలాంటి ఆమెకి నేను అక్కడికి చూసిన తర్వాత నేను పరిచయం అయిపోయాను, అసలు నీ దగ్గర రికవర్ అవుతుందా? ఒకటి చెప్పాను సార్, నేను నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ వాడాలని మీరు, ఈ మెయిన్ నో గ్యారెంటీ, బతుకొచ్చు బతుకోవచ్చు. సో తర్వాత మళ్ళీ మమ్మల్ని బదనాలు చేయద్దండి, దయచేసి ప్రయత్నంగా చేద్దామని చెప్పి నేను బయట తెప్పించి వాటర్ లెవెల్ పైపు ముక్కులో పైపు పెట్టేసి మన క్యాప్సూల్స్ వాటర్ మిక్స్ చేసి ముక్కు ధర పోయడం జరిగింది. వాళ్ళు వాళ్ళ పెద్ద బాగా ఇల్లు కట్టుకోవడం పెద్దగా 10 lakhs 15 lakhs పెట్టి ఆ గృహప్రవేశం కోసం ముందర బంధువులు చెప్పాడు, కార్డ్స్ కూడా ఇచ్చాడు. ఈ మీరు ఏం చనిపోతే ఈ రోజు చనిపోతుందని చెప్పి ఇద్దరికి ఇచ్చాడని వాళ్ళ బంధువులు చూసి వెళ్తున్నారు. ఈ యొక్క మన క్యాప్సూల్స్ రెగ్యులర్ 10 days వెళ్ళిపోచాడు. 10 days తర్వాత ఆమె కళ్ళు తెరిచింది. ఎటువంటి కదలిక లేవు, ఓన్లీ కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళు మీడియా ఫోన్ చేశారు, అయ్యా మీ దగ్గర తెచ్చిపోచారు, మా కళ్ళు తెచ్చి బాగుంది, ఒకసారి రండి అన్నారు. ఏం కాదా, నేను కొద్దిగా మళ్ళీ ఒక క్యాప్సూల్ పెంచామని చెప్పాడు. దగ్గరికి వెళ్ళలేదు, క్యాప్సూల్ పెంచండి అని చెప్పాను. మీరు రండి, ఏం కాదు పెంచండి, దయచేసి నా మాట వినండి, ఒక క్యాప్సూల్ పెంచామని చెప్పాను. సో వాళ్ళు అప్పటికి మార్నింగ్ టు డైరెక్ట్ గా స్టార్టింగ్ నుంచే 2 to 8 ఇచ్చారు, ఉదయం టు మార్నింగ్ టు ఈవినింగ్ టు, అంటే 4 క్యాప్సూల్ పర్ డే, మళ్ళీ ఒక క్యాప్సూల్ పెంచి ఇచ్చాను. ఆ తర్వాత మళ్ళీ ఒక 20 days అయింది, లైట్ గా ఆమె కదలికలు, ఆ పైప్ ద్వారానే కొంచెం జ్యూసు వాటర్ పోయించామని. ఆ తర్వాత స్లోగా ఆమె మాట్లాడడం స్టార్ట్ చేసింది, పైప్ తీసేసాను నేను వెళ్ళి. ఆ తర్వాత లిక్విడ్ ఆహారం ఇవ్వడం జరిగింది, అంటే కొబ్బరి వాటర్ కానీ తర్వాత రాగి జ్యూస్ కానీ ఇలాంటి లిక్విడ్ ఆహారం ఇచ్చాం. 20 days తర్వాత నాకు ఆకలి అవుతుంది, ఇది నాకు వద్దన్న కావాలని చెప్పింది. సో ఆమె అన్నం తినింది, ఫస్ట్ ఇడ్లీ పెట్టాము, ఆ తర్వాత చిన్న జ్యూస్ ఇచ్చాము. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి
హ్యాపీగా ఉంది. ఆమె మళ్ళీ నేను చనిపోయిన ఉద్దేశంతో వాళ్ళు ఏదైతే దేవుళ్ళు ఉన్నారో తిరుపతి, శ్రీశైలం వగైరా అన్ని కాళేశ్వరం తిరిగి వచ్చారు. సో ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఆమె చనిపోతుంది వాళ్ళ బంధువులను చూసిన వాళ్ళు మళ్ళీ వచ్చారు. మళ్ళీ ఎలా బతికింది ఇట్లా చాలా వండర్ఫుల్. క్యాన్సర్ ఆ గడ్డ కూడా కనిపోయింది, గిల్లి బ్రేక్ అయిపోయింది, ఇలాంటి ప్రాబ్లం లేదు. మళ్ళీ అదే డాక్టర్కి వెళ్ళి చూసామని చెప్పారు ఎక్కడికి హైదరాబాద్. సో అయితే మీకు ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు, తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. అంటే డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన ఆ డాక్టర్ దగ్గరికి మళ్ళీ తీసుకెళ్ళమని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు చూడాలి, వాళ్ళ వాల్యూ అంటే వాళ్ళకి తెలియని ఉద్దేశంతో నేను పంపించాను తప్ప వాళ్ళకి ఏదో వాళ్ళు ఏమో చేశారు కాదు. జస్ట్ మీరు వెళ్ళి చెక్ చేయించుకుని రండి అని చెప్పారు. డెత్ సర్టిఫికేట్ ఏ డాక్టర్ ఇచ్చారో అదే డాక్టర్ మళ్ళీ చూడడం జరిగింది, చూడడం జరిగింది. చూసిన డాక్టర్ మిరాకి పరిశీలన అయిపోయినాడు. పరిశీలన అయిపోయి ఏం ఆడారంటే మన విద్యార్థులు చూసారు జరిగిన వాళ్ళ అబ్బాయి చూసిన తర్వాత కొన్ని లక్షలు ఇస్తే కూడా చెప్తారు భూమి తీసుకొచ్చాడు ఆ బాబు డాక్టర్. మీ మాటని మా మొదటి పూర్తి చేసింటే ఈ రోజు నేను తల్లి కోల్పోయేవాడు. అంటే ఎంత ఫ్రాడ్ ఉంది ఒకసారి మీరు ఆలోచించారు సార్. ఇలాంటి టెస్ట్ వల్ల నెంబర్ ఆఫ్ ఉన్నాయి సార్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ లో ఈ మధ్య రీసెంట్ గా ఒక 1 month బ్యాక్ 16-17 సంవత్సరాల బాబు, ఆ బాబు పుట్టుక నుంచి మోడల్ లేవు. ఇంతకుముందు ఇద్దరికి ఇచ్చాము, అది వేరే ఈ థర్డ్ పర్సన్. ఇది 15 సంవత్సరాల బాబు పుట్టుక నుంచి మోడల్ లేవు. ఆ బాబుకి ఏదైనా అవసరంగా సైకిల్ చేయాల్సి ఉంది తప్ప ఏం కదలికలేదు. ఉన్న చోటనే కూర్చున్నాడు మంచం. అలాంటి వ్యక్తికి మన విద్యార్థులు ఇచ్చాము. ధారాళంగా మాట్లాడుతున్నాడు, భోజనం అవసరమైతే ఆ బాబుని రేపు మీటింగ్ లో కూడా ఎక్కడ మన ప్రోగ్రామ్ వస్తే మీటింగ్ తీసుకొస్తాం. ఎందుకంటే ఈరోజు వాళ్ళ మదర్కు ఉన్న సంతోషం చెప్పలేదు, అంతలేదు. డైలీ ఫోన్ చేశారు, సార్ మీకున్న మాట నేను మా బాబుతో మాట్లాడుతున్నా, మా బాబు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు, బాబుతో ఫోన్ చేస్తుంది. అంటే డాక్టర్స్ ఏం చెప్పారు, ఈ బాబు అంతకుముందు మాట్లాడుతున్న పిల్లల వయసు అంతా ఒక బాబు వచ్చేసి 6 years, ఒక బాబు 8 years. వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళంతా ముందు ఈ బాబు రీసెంట్ ఈ ముగ్గురిని టీవీ ఛానల్ పట్టుకోవాలి. అదే సార్ నెక్స్ట్ నారాయణ మాట్లాడాము. నెక్స్ట్ ఆ పిల్లలు లైవ్ లో పెట్టి చేద్దామని చెప్పి సార్. తల్లిదండ్రులు పిలుచుకొని రావాలి, వాళ్ళ పేరెంట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.